రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడి. ఈ మధ్యలో రాజువేడ్స్ రాంబాయి ఆ మూవీ నుంచి కూడా కొంచెం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోయారు. సో మరి మన సినిమాలకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాక రాజువేడ్స్ రాంబాయి మూవీ చేసిన అబ్బాయి ఇది ఇక్కడ పీచర గ్రామం అన్నమాట. మాది జానకిపురము, మీది పీచర గ్రామము. నిజంగా తప్పుడు మస్తు సూపర్. రాంబాయి నీ మీద నాకు మనసాయనే. సర్పంచాలు ఎవరు రాని పేరు మీకు వచ్చింది, అప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యేది? మహిళని గుర్తించడం అనేది నాకు చాలా గర్వంగా ఉంటది. ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది. సో మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడదామని ఈసారి సర్పంచ్ గా పోటీ చేయలేదా? ఇప్పుడు ఈ రాజకీయాలు అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా, ఇప్పటికి ఎండ్ అయిపోయినట్టు ఈ రాజకీయాలు అనేది. ఫైవ్ ఇయర్స్ కంటిన్యూగా సర్పంచ్ కొనసాగడం జరిగింది. ఊర్లో ఏమేమి అభివృద్ధి పనులు చేయడం జరిగిందక్క? అంటే అందరూ కూడా మాటల ద్వారా మేము అది చేసినాం ఇది చేసినాం చెప్తారు, అంటే మాట ద్వారా చెప్తారు. బట్ మేము అలా కాదు. చెప్పాలంటే సోషల్ మీడియాలో కూడా మీరు ట్రెండ్ అవుతున్నారు. ఒక విషయాల్లో ట్రోల్ అయ్యారు. ట్రోల్స్ వచ్చినాయంటే మంచికి ట్రోల్స్ వస్తాయి, చెడుకు ట్రోల్స్ వస్తాయి. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా మేడం? వారు ఇచ్చిన హామీలు ఇంకా అక్క నమస్కారం. అక్క నమస్తే. నమస్తే. మామూలుగా ఇది వరకు రాజకీయాలు ఎలా ఉండే అక్క మీరు అప్పుడు సర్పంచ్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అసలు? ఇంతకు ముందు రాజకీయాలంటే నేను గత 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి మంచిగానే చేసుకున్నాము. అన్ని పనులు సక్రమంగా అధికారంలో వాళ్ళు ప్రభుత్వం ఏవైతే పనులు ఇచ్చారో ఆ పనులు ముందుకు మా ఒక టార్గెట్ ప్రకారం, మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం మేము రీచ్ అవ్వుకుంటూ పోయినాము. ఇంకా ఇప్పుడు రాబోయే సర్పంచ్లకి ఎలా ఉంటది అనేది ముందు ముందు మనము వస్తుంటే చూస్తాం. ఇప్పుడు ఈ రాజకీయాలు అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా, ఇప్పటికి ఎండ్ అయిపోయినట్టు ఈ రాజకీయాలు అనేది. రాజకీయాలు అనేది ఎప్పటికీ ఎండ్ అనేది ఉండదు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా 100% మనము పొలిటికల్ పవర్ అనేది యూజ్ చేసుకోవాలి. అదొకటి నాకు థాట్ ఎప్పటికీ ఉంటుంది. సో కాలం నిర్ణయిస్తుంది. రాజకీయం మాత్రం ఎప్పుడు ఫుల్ స్టాప్ అనేది మాత్రం లేదు దీనికి. మామూలుగా మొన్నటిసారి ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది. సో మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడదామని ఈసారి సర్పంచ్ గా పోటీ చేయలేదా? అలానే ఏం లేదు. కొంచెం మాకు కావాల్సిన వ్యక్తి, గౌరవం, చాలా మంచి, అంటే సమాజం పట్ల, సొసైటీ పట్ల అవగాహన ఉండి ప్రజల కష్టాలలో సుఖాలలో వారికి ఉన్న ఒక ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఒక మైండ్, అంటే మైండ్ థాట్ అనేది చాలా బాగుంటుంది ఆ పర్సన్కి, మాకు కావాల్సిన పర్సన్. సో వారి కోసం నేను డ్రాప్ అవ్వడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా సర్పంచ్ అంటే ఊరు వరకే సొంతం ఉంటుంది, అంటే ఊరు వరకే తెలుస్తుంది పేరు. మీ పేరు మాత్రం చెప్పాలంటే ఒక తెలుగు రాష్ట్రాలకు చాలా మందికి తెలుసు. ఓకే. అప్పుడు మామూలుగా ఎట్లుండక మీ, అంటే ఇట్లా ఒక విషయాల్లో ట్రోల్ అయ్యారు, కొన్ని విషయాలలో మామూలుగా సోషల్ మీడియా వేదికగా చెప్పాలంటే సర్పంచాలు ఎవరు రాని పేరు మీకు వచ్చింది, అప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యేదక్క? ఒక వంతు చూసుకుంటే ఒక మహిళని గుర్తించడం అనేది నాకు చాలా గర్వంగా ఉంటది. సో ట్రోల్స్ వచ్చినాయంటే మంచికి ట్రోల్స్ వస్తాయి, చెడుకు ట్రోల్స్ వస్తాయి. ట్రోల్స్ చేసే వాళ్ళు అందరూ ఉండరు, కొంతమంది ఉంటారు. ట్రోల్స్ చూసుకుంటూ పోతే లైఫ్ లో మనం ముందుకు వెళ్ళలేము. నేను వాటిని పెద్దగా అంత పట్టించుకోను, లైట్ కామన్ గా తీసుకుంటాను. బట్ 2 రాష్ట్రాలకి నేను నవ్య అంటే మా ఇంటికి నన్ను చాలా మంది ఒక అక్కలాగా, చెల్లెలాగా, ఒక నన్ను మదర్ లాగా ట్రీట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నేను దానికి చాలా గర్వపడుతున్నాను. మెయిన్ గా మీరు మహిళగా ముందుకు నడుస్తున్నారంటే అన్నది సహకారం మాత్రం చాలా ఎక్కువ ఉంది. అన్న మామూలుగా మీరు సపోర్టింగ్ ఏ విధంగా ఉండదు? సోషల్ మీడియాలో కానీ ఫేమస్ అయిపోయింది, మీ సపోర్ట్ ఎట్లా ఉండదు అక్కకు? పూర్తిగా ఉంటుంది. అంతేనా? అంటే ఏ విధంగా ఫీల్ అయ్యేది మామూలుగా అక్కకు? అంటే ఇట్లా
ఒక విధంగా ట్రోల్స్ వస్తున్నాయి, ఒక విధంగా సోషల్ మీడియాలో కొంచెం హైప్ పెరిగిపోయింది నాకు. అది మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మామూలుగా ఆ టైంలో? అంటే ఒకటి ఏంటంటే ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆమె యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ గా నిలబడ్డది. కాబట్టి సొసైటీలో ఆడపిల్లలందరూ కూడా ఎక్కడో తలగకుండా, ఎక్కడ కూడా ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా భయపడకుండా, వారు ఎవరైనా కూడా వాళ్ళు ధైర్యంగా ఉండాలి. కాబట్టి ఆమె ఆత్మగౌరవం కోసం నిల్చున్న విధానం బట్టి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానిలో గర్వంగా ఫీల్ అవుతుంది. నేను ఒక భర్తగా ఆమె తీసుకున్న స్టాండ్ కానీ ఆమె ఆలోచనకు, ఆమె వ్యక్తిత్వానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆమెతో ఉండాల్సిన బాధ్యత కూడా ఉంది నాకు. మామూలుగా మీకు ఎలక్షన్లలో ఇంకా సర్పంచ్ మీకు కూడా పోటీ చేసే ఆలోచన ఉన్నదా? ఎట్లున్నది ఇప్పుడు ఫీలింగ్? మీ ఫీలింగ్? నాకు కూడా ఇన్నర్ ఫీలింగ్ చాలా ఉంది, ఎప్పటి నుంచో ఉంది. రాజకీయాలకు వెళ్ళాలని మీకు కూడా ఉంది? రాజకీయాలలో ఉన్నాము, వెళ్ళాలి కదా, రాజకీయాల్లో వచ్చినాము. అంటే అది ఎట్లా చెప్పాలంటే ఆమెకు అదృష్టం ఉంది. లాస్ట్ టైం వార్డ్ మెంబర్ గానే ఉంది ఫస్ట్ లాస్ట్ 5 years, 13 నుంచి 18 వరకు. తర్వాత మళ్ళీ సర్పంచ్ ఆమెకి అవకాశం వచ్చింది. ఒకసారి ఎంపీటీసీగా కంటెస్ట్ చేసింది ఇండిపెండెంట్ గా. తర్వాత మళ్ళీ సర్పంచ్ అయింది. మొన్న ఎమ్మెల్యే కంటెస్ట్ చేసింది. ఎంపీటీసీగా ఉన్నప్పుడు గెలిచారా? సెకండ్ లో వచ్చాము. అప్పుడు 2 విలేజ్ ఉండేది, కొద్ది తేడాతో పోయినాం. అంటే మాకు రాజకీయ అనుభవము, అందులో అన్నకెళ్ళి కొద్దిగా ముందుకు పోవడం జరుగుతుంది. రాజకీయాలు అనేది ఒక ఉద్యోగంలాగా నేను భావించిన. అట్లా అయ్యే మేము ప్రజాసేవలో ఉన్నాము, రాజకీయాల్లో వచ్చినాం. కాకపోతే పదవులు ఆమెకు వస్తున్నాయి. ఇప్పుడున్న సర్పంచ్ అభ్యర్థులు మాత్రం లక్షలలో ఖర్చు పెడుతున్నారు కదా. మామూలుగా మీ ఆ సమయంలో మామూలుగా ఎంత ఖర్చు అయ్యేది? ఖర్చు అనేది మనం ఎంత మామూలు ఖర్చు పెట్టేదా? చెప్పడానికి లేదు. రాజకీయాలు మన భారతదేశంలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, అది ఏ స్థాయిలో కావచ్చు, రాజకీయాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయని మనందరూ తెలుసు. కాబట్టి పైసల గురించి అని ఖర్చు గురించి మనం మాట్లాడలేదు. అది ఎక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి జరుగుతూనే ఉన్నది. కాకపోతే మనం ప్రజల మెప్పు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజల ఆలోచన విధానంగా ప్రజలకు అనుగుణంగా ఉంటే ఆటోమేటిక్ గా ముందుకు వెళ్తాం. నేను ఏంటంటే ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టడం మంచిదే అంటారా? మంచిది కాదు. అది ఇప్పుడు వాళ్ళకే అది వ్యక్తిగా వారినే వేటు పడుతుంది, అది వ్యవస్థ మీద కూడా వేటు పడుతుంది. అంటే ఒకవేళ ఖర్చు పెడితే అభివృద్ధి చేసే అంత అది కూడా ఉండదు కదా. అభివృద్ధి ఖర్చుకు సంబంధమే లేదు అసలు. ఖర్చు అనేది వాళ్ళ వ్యక్తిగతంగా నష్టపోవడం తప్ప దానివల్ల ఏం జరగదు. అభివృద్ధి అనేది ప్రభుత్వాల మీద ఆధారపడి ఉన్నది, ప్రభుత్వాలు ఇచ్చే సహకారం బట్టి ఆధారం ఉన్నది. వ్యక్తిగా విజయం కోసం మాత్రమే ఖర్చు పెడతారు, కానీ తర్వాత పనులు చేయాలంటే కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. అప్పుడు మళ్ళీ పైసలు అప్పు తెచ్చి పనులు చేయాలి, బిల్లు రాకపోతే మళ్ళీ నష్టపోయి. గత ప్రభుత్వంలో మేము సర్పంచ్గా ఉన్నప్పుడు చాలా వరకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అది చరిత్రలో ఫస్ట్. కాబట్టి అంత స్థాయికి వచ్చి బిల్లులు రాక చాలా మంది బిల్లు రాకపోవడము, అతిగా ఖర్చు పెట్టడము, ఏదో చాలా కారణాల వల్ల మాత్రం చాలా మంది కోల్పోయినాము. ఇప్పుడు నిజంగా సర్పంచ్ గా ఇంత ఖర్చు పెడతారు కదా, అసలు సర్పంచ్ అభివృద్ధి కోసం వాళ్ళకి ఎంత వస్తాయి అమౌంట్, ఫండ్ ఎంత రావచ్చు మీకు తెలిసి? ఫండ్ అనేది ఇప్పుడు మనకు గ్రామ జనాభా మీద ఆధారపడి ఉన్నది. గ్రామంలో ఉన్న పాపులేషన్ బట్టే ప్రభుత్వాలు మనకు సహకరిస్తాయి. కాబట్టి అది కాకుండా ఏంటంటే మనకు రాజకీయ అనుభవం ఉండి నాయకులతో అనుసంధానం ఎక్కువగా ఉంటే మనము ఆ ఎమ్మెల్యే కావచ్చు, ఆ మినిస్టర్ దగ్గర కావచ్చు, వాళ్ళ కోట నుండి ఎక్కువ నిధులు తెచ్చుకున్నట్టయితే గ్రామాలకు వచ్చే సెంట్రల్ ఫండ్, స్టేట్ ఫండ్ కాకుండా మనం ఎక్కువ పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మనకు నాయకుల సహకారం ఉంటే, అదేవిధంగా మనకు మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, కలెక్టర్ ఫండ్ కావచ్చు, స్టేట్ ఫండ్ కావచ్చు, మండల డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు, ఏదన్నా మనం ఉండేదాన్ని బట్టి ప్రభుత్వ సహకారం ఉంటే మనం చేయొచ్చు. గ్రామానికి వచ్చే నిధులు అంటే అవి జీతాలకు, మెయింటెనెన్స్, లైట్లకు, శానిటైజేషన్ సరిపోవు. మనం ఎక్కువ పెద్ద ఎత్తున లక్షణాల్లో మనం అభివృద్ధి చేయాలంటే మాత్రం మనకు కంపల్సరీ మనకు కాన్స్టిట్యూషన్ స్థాయిలో, మినిస్టర్ స్థాయిలో మనకు కొద్దిగా మనకు వాళ్ళ సహకారం ఉంటే వాళ్ళకు వచ్చే స్పెషల్ నిధులు, ఎంపీ ఫండ్ కావచ్చు, ఎంపీ కోట, అలాంటి నిధులకు వెళ్ళి ఒక తెలివికల సర్పంచ్ అయితే అక్కడ నుండి నిధులు తెచ్చుకొని చేసుకుంటే వాళ్ళకి వెంటనే బిల్లులు వస్తాయి సర్పంచ్లు కూడా. అప్పుడు అభివృద్ధి గ్రామాలు జరుగుతాయి, సర్పంచ్లు కూడా ఇబ్బంది జరగదు. అక్క మీరు సర్పంచ్ ఉన్నప్పుడు మామూలుగా మీకు నిధులు ఎట్లా వచ్చేది, ఎంత వచ్చేది ఉందాక? సర్పంచ్ గా ఉన్నప్పుడు అంటే నిధులు అనేవి ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఏవి రావు. ఫస్ట్ మనం వర్క్ చేయాలి, చేసిన తర్వాత మనం బిల్ అప్లై చేసుకోవాలి. అందులో కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. ఫస్ట్ మనకి కాంట్రాక్టర్స్. అక్క ఇప్పుడు మీరు మామూలుగా ఒక 5 years గ్రామంలో బాగానే సర్పంచ్ గా చేశారు. గ్రామం నుంచి మద్దతు ఎట్లుంటది మీకు ప్రజల నుంచి? అంటే కొంచెం మీ ఆదరణ విరిగిపోయింది, కొంచెం సెలబ్రిటీ అంత స్టేజ్కి వెళ్ళిపోయారు. గ్రామంలో ఎట్లుంటది మీ ఆదరణ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే, నేను అందరితో సమానంగా ఉంటాను. ఎవ్రీవన్, నాకు ఓట్లు వేసిన వాళ్ళతో, నాకు ఓట్లు వేయని వాళ్ళతో కూడా నేను ఈక్వల్ గా ఉంటాను.
నాకు అది ఒక ఫస్ట్ నేను అలా మెయింటైన్ చేసిన ఫస్ట్ విలేజ్ లో. ఓకే సో నాకు ఎవరితో కూడా విలేజ్ లో శత్రుత్వం అనేది లేదు. ఓకే నేను ఎప్పుడైతే రాజకీయ లైఫ్ లోకి వచ్చానో అందరితో ఈక్వల్ గా ఉన్నాను, ఈక్వల్ గా ముందడుగేసినాను. ప్రతి కార్యక్రమాలలో కూడా గ్రామ స్థాయిలో జరిగిన ప్రభుత్వం ఏర్పరిచిన కార్యక్రమాలే కావచ్చు, అదే విధంగా దేవాలయానికి సంబంధించిన పూజ విధానంలోనే కావచ్చు, ఏ సందర్భంలోనైనా కూడా అందరితో కలిసి మెలిసి ప్రేమతో గ్యాదర్తో నేను చేసిన వర్క్స్ ఉన్నాయి. కాబట్టి కొనేది ఏంటంటే నాకు ఎప్పుడు కూడా బ్యాడ్ నేమ్ అనేది లేదు. ఊర్లో మాత్రం నాకు మంచి స్థాయి ఉంది, మంచి గుర్తింపు ఉంది. ఎవరైనా అక్కడ ఇక్కడ ఒకరో ఇద్దరు, గల్లీకి ఒకరో ఇద్దరు ఉంటే అలా నేను అంత పెద్దగా పట్టించుకోను. ఓకే పూర్తి అప్పుడు ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది కదా. ఓకే, మామూలుగా మీకు ఎన్ని ఓట్లు రావడం జరిగింది అప్పుడు? 2000. అంటే మీరు అంటే జస్ట్ మీరు క్యాంపెయినింగ్ చేయలేదు, పెద్దగా ప్రజలకు తిరగలేదు, 2000 వచ్చినాయి. అవును, చేయలేదు. మరి మొత్తం క్యాంపెయినింగ్ చేయకపోవడానికి కారణం అంటే ఎవరన్నా మిమ్మల్ని రాజకీయంగా ఆపడం జరిగిందా? లేదు, నాకు టైం ఎక్కువ లేదు, సరిపోలేదు ఆ టైంలో. సో దానివల్ల కొంచెం నేను ఎక్కువ ముందుకు వెళ్ళలేకపోయాను. ఆల్మోస్ట్ వెళ్తే నేను ఇంకా నాకు మంచిగానే ఓటింగ్స్ అనేటివి ఉండేది, కానీ నేను వెళ్ళకపోవడం వల్ల నాకు కొంచెం అది మైనస్ అయింది. బట్ ఆల్సో ఫస్ట్ టైం కండక్ట్ చేసారు. మరి నెక్స్ట్ టైం కూడా సేమ్ అదే విధంగా ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో నిలబడబోతున్నారా ఇండిపెండెంట్ గా, లేదా ఏదైనా పార్టీ నుంచి? నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మొన్న 5 years వరకు నేను చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం టైం తీసుకుంటాను. చెప్పలేం, కాలమే నిర్ణయిస్తుంది. అవకాశం, కాలం గాడ్ గిఫ్ట్. ఈ మధ్యలో చెప్పాలంటే సోషల్ మీడియాలో కూడా మీరు ట్రెండ్ అవుతున్నారు, ఫేస్బుక్ లో గానీ. ఈ మధ్యలో రాజు వెడ్స్ రాంబాయ్ ఆ మూవీ నుంచి కూడా కొంచెం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోయారు. సో మరి మన సినిమాలకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాక? అంటే నేను ఇప్పుడు ఆ అబ్బాయి రాజు వెడ్స్ రాంబాయి మూవీ చేసిన అబ్బాయిది ఇక్కడ పీచర గ్రామం అన్నమాట, మన విలేజ్ దగ్గర, మీకు ఐడియా ఉంటది. సో అక్క మీరు ఒకసారి చేయండి అన్నట్లా నాకు అంటే వేరే తమ్ముడు ద్వారా నాకు కాల్ రావడం వల్ల వెళ్ళడం జరిగింది. సో అది నాకేంటంటే మన ఊరు పక్కన అనేది ఒక సెంటిమెంట్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలో ఏమైనా అవకాశం వస్తే అంటే చూద్దాం క్యారెక్టర్స్ ని బట్టి. అంటే కొంతమంది అనుకుంటున్నారు ఏమంటారంటే ఆల్రెడీ ఒక సినిమాలో అవకాశం వచ్చింది అని అంటున్నారు. నిజమేనా? సినిమాలో ఆల్రెడీ అవకాశం వచ్చింది, అదే రాజు వెడ్స్ హీరో రామ్ ఆ హీరో తోటే అవకాశం వచ్చింది, జస్ట్ ఇప్పుడు ఇది ప్రమోషన్ లకి వేసారని చెప్తున్నారు. మరి నిజమేనా? లేదు నాన్న, నాకు అందులో అవకాశం రాలేదు. అవకాశం వస్తే తప్పకుండా వేస్తాను. అవకాశం వస్తే అంటే మీన్స్ క్యారెక్టర్ నాకు నచ్చిన పాత్ర నాకు మంచిగా సెట్ అయ్యేదైతే మాత్రం చేస్తాను. ఇప్పుడు రాజకీయం నుండి సడన్ గా సోషల్ మీడియాకి రాని, ఫేస్బుక్ ఈ ఇన్స్టాకి మారడానికి కారణం ఏంటక్క? నేను ముందు నుంచి సోషల్ మీడియాలోనే ఉన్నాను. అంటే ఈ మధ్యలో ఎక్కువ యాక్టివ్ అవుపిస్తున్నారు. యాక్టివ్ మీన్స్ నాకు ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు ఏదో అట్లా రికార్డ్ చేసిండ్రు, వాటిని నాకు తెలియకుండా అన్ఫార్చునేట్లీ ఫేస్బుక్ లో పెట్టేశారు. సో అది అన్నగా మీకు ఎట్లుంటుంది అన్న మామూలుగా సోషల్ మీడియాలో మీ మద్దతు ఎట్లుంటది? ఇప్పుడు ఈ మధ్యలో మేజర్ ఏంటంటే అనుకోకుండా సోషల్ మీడియా ఎంట్రీ కావడం జరిగింది, బట్ అది ఒక బాధలకి వెళ్ళి బయటకు వచ్చింది. తర్వాత ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ సోషల్ మీడియాలో అందరి దగ్గర అంటే ఇప్పుడు బ్రదర్ ఫౌండేషన్ ఇప్పుడు వేసాం మేము. ఆ ఫౌండేషన్ ద్వారా ఏంటంటే సొసైటీలో మేజర్ కాన్సెప్ట్ క్యాన్సర్ పైన ఒకటి అవేర్నెస్ తీసుకురావాలనేది మేజర్ కాన్సెప్ట్. దానికోసము సోషల్ మీడియాలో ఈ మధ్యలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఒక మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు దగ్గర అవడానికి మేజర్ ఇప్పుడు సోషల్ మీడియా రావడం గల కారణం ఏంటంటే గతంలో ఉన్న దానికంటే ఒకటిసారి సరే టగటగా వచ్చేసినాయి, ఒక్కసారి వైరల్ అయినాయి. వైరల్కి వెళ్ళే ఒక ఫౌండేషన్ పుట్టింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా మేడం? బాగుంది నాన్న. అంటే నాకు ఒకటి ఏంటంటే ఈ హౌసెస్ చాలా మందికి ఇంకా వచ్చేటి ఉన్నాయి, కానీ కొన్ని వచ్చినాయి కొంతమందికి. రేవంత్ రెడ్డి గారు ఇంకా వారు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చుకున్నారు, కొన్ని నెరవేర్చుకోలేదు అనుకుంటా. అవి కూడా వాళ్ళు ఆ బాధ్యత కూడా వాళ్ళు కంప్లీట్ చేయాలి. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా నాన్న. ఇప్పటివరకు అయితే ప్రెసెంట్ గానైతే మెయిన్ గా మహిళలకైతే 2500 అన్నది ఒక పాయింట్ జనాలకు తీసుకుపోయారు, అది ఇవ్వలేదు. దాని అభిప్రాయం ఒక మహిళగా? ఒక మహిళలకి 2500 టైం అంటే చెప్పారు ఇస్తా అని, కానీ ఇవ్వలేదు.
అది అది ఒకటి మైనస్ ఉంది. ఇంకొకటి నేను ఏమంటున్నానంటే ఈ ఉచితాలు పెట్టకుండా ఉపాధి పెట్టాలి అని అంటున్నాను. ఇట్లా డబ్బులు ఇవ్వడం కాదు కానీ గ్రామ స్థాయిలోనే ఇట్లా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, కంపెనీస్ అని పెట్టేసి అట్లా వర్క్ ఇస్తే మహిళలకే కావచ్చు. ఇప్పుడు అందరూ పొలం పనులలో ఎండలో అలా వర్క్ చేయలేరు కదా, ఇప్పుడు కొంతమంది చేయని వాళ్ళు కూడా ఉంటారు ఈ కాబట్టి. ఉచితాలు చేయబట్టి జనాలు కూడా గొర్రెలకే చేస్తున్నారు కదా మామూలుగా, వాటికి అలవాటు పడిపోతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? మామూలుగా ఉచితాలు అనేది నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ బస్సెస్ అలా ఉచితాలు అనేది అంటే వారు చేసే పనులు అన్ని కూడా బాగున్నాయి, కాదు అని నేను అనట్లేదు, రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టట్లేదు. బట్ ఉచితాల కంటే ఉపాధి కలిగిస్తే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు గుండెలో చిరస్థాయిగా నిలబడతారు. ఇప్పుడు వారు చేసిన పనులు కూడా చాలా బాగున్నాయి. కాంగ్రెస్ పార్టీలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఉచితాలు కాకుండా ఉపాధి కలిగించే విధంగా ముందుకెళ్తే కొంచెం వారికి ఇంకా పై స్థాయికి ఇంకా 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 వారు గెలుపుకు విజయం సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మహిళా ఫ్రీ బస్ ఉంది, ఆ ఫ్రీ బస్ అనేది కరెక్ట్ అంటారా? చాలా మంది వ్యతిరేకత అయితే తీవ్రంగా రావడం జరుగుతుంది, కరెక్టేనా? మీ ఆలోచన ప్రకారం మహిళగా కరెక్ట్ కాదు ఫ్రీ బస్ అనేది. ఫ్రీ బస్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎందుకు ఫ్రీ బస్ పెట్టి అవసరం లేదు. అది దానివల్ల యూజ్ ఏంటి, ఏం లేదు కదా. ఇప్పుడు ఫ్రీ బస్ కంటే ఇంకేదన్నా అభివృద్ధి కార్యక్రమం మంచిది మహిళలకి సంబంధించింది ఇంకేదన్నా. ఇప్పుడు విలేజ్లలో చాలా మంది ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, వాళ్ళకి ఒక సెంటర్ పెట్టి, ఒక స్టిచ్చింగ్ సెంటర్స్ పెట్టి అందులో ఎంప్లాయీస్ ని పెట్టేసి, లేకుంటే అందులో ట్రైనర్స్ ని పెట్టేసి, స్టిచ్చింగ్ సెంటర్స్ కావచ్చు, లేకుంటే బ్యూటిషియన్ సెంటర్స్ కావచ్చు, లేకుంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ గా నడుస్తుంది. ఎంబ్రాయిడింగ్ ట్రెండింగ్ చాలా నడుస్తుంది. ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కావచ్చు, ఇలా వాటికి సంబంధించిన సెంటర్స్ కావచ్చు. లేకుంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎలా ఉన్నారంటే ఇంటర్ చేసేసి, డిగ్రీ డిస్కంటిన్యూ చేసేసి, 10th డిస్కంటిన్యూ చేసేసి 9th వరకు చదువుకుని చాలా మంది పిల్లలు చదువుకొని పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి, కోచెస్ ని పెట్టేసి, కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్ లాగా పెట్టేసి, లేదంటే వాళ్ళకి మంచి మోటివేషన్, అంటే ఇప్పుడు చదివిపియలేని పరిస్థితులు, ఇప్పుడు ఎంత గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా మోటివేషన్ అంటే కరెక్ట్ గా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఎక్కువ గైడెన్స్ లేక కూడా కొంతమంది పిల్లలు చాలా మంది స్టడీస్ చాలా తక్కువలోనే అంటే వాళ్ళు కొనసాగించలేకపోతున్నారు. వారు కోట్లు సంపాదించారని అడుగుతున్నారు క్వశ్చన్. నాకు కూడా కొద్దిగా నవ్వొచ్చింది, ఎందుకంటే మీరు చేసిన సర్పంచ్ గా, ఎమ్మెల్యే కూడా కాదు, సర్పంచ్ చేసి కోట్లు సంపాదించాలంటే నాకెందుకు, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? కోట్లు సంపాదించారా అంటే జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటి ఏం చెప్తానంటే, నేను కోట్లు సంపాదించలేదు కానీ కోట్లు సంపాదించినంత హృదయం నాకుంది. అదొకటి ఫస్ట్ చెప్తున్నాను. నాకు ఫస్ట్ మెయిన్, నేను డబ్బుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను. నేను ఎక్కువ అంటే ఎలా అంటే లగ్జరీ లైఫ్ కి, అంటే ఫ్యాషన్ లైఫ్ కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ ఇచ్చే అమ్మాయిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బై బర్త్ నేను పుట్టి పెరిగిన దగ్గర నుండి కూడా నాకు చాలా పేదరికంలో బ్రతకడం అనేది చాలా ఇష్టం. ఎందుకంటే అందులో ఉన్నంత సాటిస్ఫాక్షన్, అందులో ఉన్నంత హ్యాపీనెస్, అందులో ఉన్నంత మనకి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మనకి ఎక్కడ ఉండదు అనిపిస్తుంది నాకు. నేను ఒకటి ఏంటంటే ఈ విషయంలో చెప్పేది ఏంటంటే, నేను ఏ కోట్లు సంపాదించలేదు, నాకు కోట్లు సంపాదించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సంపాదించలేదన్న వాళ్ళు నమ్మినా నమ్మకుండా ఇట్స్ సెకండరీ థింగ్. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను సంపాదించలేదు. కానీ కోట్లు సంపాదించకున్నా కూడా నా వ్యక్తిత్వాన్ని, నా ఆత్మగౌరవాన్ని, మై క్యారెక్టర్ ని అండ్ ఎవ్రీథింగ్, అంటే నా లైఫ్ లో జరిగే ప్రతి విషయాన్ని కూడా నేను ఎక్కడికి అక్కడ కూడా వాటిని ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ, నేను ఒక ఆత్మ గౌరవంతో నా లైఫ్ లో నేను ముందుకు వెళ్ళాను కదా, నేను దాన్ని కోట్లు సంపాదించిన అని భావిస్తున్నాను. నాకు మెయిన్ ఏంటంటే మట్టి గోడలలో ఉన్నా, మామూలు ఇంట్లో ఉన్నా, లేకుంటే పెద్ద ప్యాలెస్ హౌస్లలో ఉన్నా, ఎలాంటి ఎక్కడ ఎట్లా ఉన్నా కూడా నాకు ఒక్కటి ఏంటంటే, నాకు కావాల్సింది అవన్నిటికీ నేను సెకండ్ ఆప్షన్ పెడతాను. కానీ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, నాకు భగవంతుడు అంటే బై బర్త్ మా పేరెంట్స్, మా అమ్మ మా నాన్న కన్ని పెంచిన కన్న తల్లిదండ్రులే కావచ్చు, నాకు తోడబుట్టిన తోడే కావచ్చు, నా పెంపకమే కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సంస్కారంతో, చాలా డిగ్నిట్ గా, చాలా డీసెంట్ గా, నేను చాలా ఒక ఎలా అంటే చాలా సెన్సిటివ్ గా నా ఒక లైఫ్ స్టైల్ ని నేను మెయింటైన్ చేసినాను. దాన్ని నేను ఒక కోటీశ్వరరాల్లాగా ఫీల్ అవుతున్నాను. అదే నాకు ఒక ₹1,00,00,000 అనుకుంటున్నాను. అందరు కూడా అలా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను సమాజంలో. స్టేషన్ గణపూర్కి ఒకవేళ ఎమ్మెల్యే అయితే మీరు ఇంకే విధంగా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మామూలుగా అంటే
ఇప్పటివరకు నాకు తెలిసి స్టేషన్ కనుపూర్ అయితే వెనుకబడి ఉన్నదని నేను అనుకుంటున్నాం. మీరు మామూలుగా ఎమ్మెల్యే అయితే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఎమ్మెల్యే అయితే ఏం చేయాలనుకుంటున్నానంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే నాన్న ఫస్ట్ ఇంట్లో ఫస్ట్ హెల్త్ బాగుండాలి. ఫస్ట్ ఓకే అంటే ఒక మంచి వైద్యం, ఓకే ఆ వైద్యం ఏంటి? ఉచిత వైద్యం. ఓకే ఇప్పుడు చాలా మంది ఎలా అంటే హాస్పిటల్స్ కి వెళ్తున్నారు కానీ డబ్బులు పెట్టలేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది. చాలా మంది ఉన్నారు. ఫస్ట్ కావాల్సింది ఏంటి? హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఉచిత వైద్యం, అవును. ఉచిత విద్య, కమ్యూనికేషన్ స్కిల్స్, అవును ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా. ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా, మండల స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో అంటే మనకు కొన్ని అవైలబుల్ గా ఉంటాయి, మండల స్థాయిలో కూడా కొన్ని ఉన్నాయి. కానీ గ్రామ స్థాయిలో చూసుకుంటే మనకి ఎక్కువ అవైలబుల్ గా ఏం లేవు. ఆసుపత్రులు ఉన్నాయా? ఈ దర్దాపులో మాత్రం హాస్పిటల్ అసలు లేనే లేవు. ఆసుపత్రులు లేవు. మంచి స్కూల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న స్కూల్స్ లేవు. అదే ప్రభుత్వ పాఠశాలలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తో లైఫ్ ముందుకెళ్తే బాగుంటది. ఎందుకంటే మోస్ట్ అండ్ మస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? స్టడీస్. అది దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మంచి ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ మంచి ఇక్కడ మన విలేజ్లలో ఇక్కడే ఉపాధి కల్పించి మనము మంచిగా మహిళలకే కావచ్చు, లేకుంటే మగవాళ్ళకే కావచ్చు. ఇప్పుడు చాలా కంపెనీస్ ఇక్కడ మా జిల్లా స్థాయిలో లేకుంటే సిటీస్లలో పెడుతున్నారు చాలా మంది. అదే విలేజ్ లో ఆ డెవలప్మెంట్స్ ఉంటే ఎట్లా ఉంటదంటే ఒక పని కల్పించిన వాళ్ళం అవుతాం కదా. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ఏంటంటే రోడ్స్ చాలా కరెక్ట్ గా ఉండాలి. ఫస్ట్ మనము ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్స్ అనేటివి విలేజ్ ప్రకారంగా చూసుకుంటే కరెక్ట్ గా ఉండాలి. అంటే ఇప్పుడు ఇవో లేవు లేకుంటే చేయలేదు అదే నేనేం నెగిటివ్ గా మాట్లాడట్లేదు, కానీ రోడ్స్ మంచిగా కరెక్ట్ గా ఉండాలి. ఇంకొకటి వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దు. ఇంకా కుటుంబాలలో, గ్రామ స్థాయిలలో ఇంకా ఎలాంటి పరిస్థితులలో ఏ సమస్యలలో ఉన్నా కూడా ఆ సమస్యలను మనము ఎంబటే ఎట్లా అంటే మనము వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఇమీడియట్ గా మనం ఆ సమస్యను సాల్వ్ చేయాలి. సో నా ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి కూడా డెవలప్ అవ్వాలి. మండల స్థాయిలో కొంచెం డెవలప్మెంట్స్ ఉంటాయి, జిల్లా స్థాయిలో అంటే ఆల్మోస్ట్ ఉంటాయి కంపల్సరీ. బట్ గ్రామ స్థాయిలో కూడా డెవలప్మెంట్స్ అనేటివి చాలా ఉండాలి. ముఖ్యంగా విద్య, వైద్యం, రోడ్స్, అదే విధంగా మనకి మంచిగా అంటే ఇంకా రోడ్స్, విద్య, వైద్యము, హాస్పిటల్స్ లో ఏ ఫెసిలిటీస్ కరెక్ట్ గా లేకున్నా కూడా ఇలా కావచ్చు. దేనికి వాటర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ టేకప్ చేస్తూ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా మనం ఒక ప్రజా సేవకుడిలాగా ముందుకు పోవాలి. అదొకటి నా కాన్సెప్ట్ ఉంది నాన్న. అక్క మామూలుగా మీరు ఒక 5 years కంటిన్యూగా సర్పంచ్ కొనసాగడం జరిగింది. ఊర్లో ఏమేమి అభివృద్ధి పనులు చేయడం జరిగింది అక్క? అంటే అందరూ కూడా మాటల ద్వారా మేము అది చేసినాం ఇది చేసినాం చెప్తారు, అంటే మాట ద్వారా చెప్తారు. బట్ మేము అలా కాదు. 2019లో సర్పంచ్గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి 2024 ఫిబ్రవరి వరకు కూడా అంటే గత 5 సంవత్సరాలలో ఏం చేసినాం, స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎంత పని చేసినాము, ఏమేమి యాక్ట్ చేసినాం, విత్ ప్రూఫ్ తోటి బుక్ తయారు చేసినాం. ఓకే ఇదేనా? యా. ఓకే. ఒక గ్రామ పంచాయతీ కూడా సబ్మిట్ చేసినాం, ప్లస్ ఫేస్బుక్ లో పెట్టినాము వీడియో తయారు చేసి, ప్లస్ యూట్యూబ్ లో పెట్టాము. ఓకే. సర్పంచ్ గా గెలిచింది ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి గ్రామలో మీకు ఎవ్రీ యాక్టివిటీ అసలు గ్రామంలో ఏం పని చేసినాం ఏందనేది టోటల్ ఈ కార్యక్రమాలన్నీ విత్ యాక్టివిటీస్ తో విత్ ఫోటోతో సహా, ఓన్లీ మాట జస్ట్ కాకుండా విత్ యాక్టివిటీస్ వైజ్ మన అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఏది లిస్ట్ తర్వాత నెక్స్ట్ మీకు వచ్చేసి ప్రతిది ఫోటో ఉంటుంది. ఎక్కడెక్కడ బోర్లు వేసినాం, ఎన్ని ప్లేస్ లో నేను బోర్లు వేసినాం కొత్తగా మనం నేను వేసినాం. తర్వాత ఊళ్ళో రిపేర్స్ కావచ్చు, ఫ్రెష్ కావచ్చు, వాటర్ కోసం క్లీనింగ్ ప్లస్ వాటర్ ప్లాంట్. ఈ వాటర్ ప్లాంట్ కూడా మేము అంటే అంత ముందు వాటర్ ప్లాంట్ ఉంది, మళ్ళీ మేము సర్పంచ్ అయ్యాక మళ్ళీ కొత్త తెచ్చిపెట్టాం మిషన్స్ స్పాన్సర్స్ ద్వారా, అది కూడా ప్లస్ లీకేజీలు వాటర్ అందియడం. తర్వాత డ్రైన్స్ మీద కన్స్ట్రక్షన్స్ అంత ముందు లేకుండే. ప్లస్ ఇక మాకు పల్లె నర్సరీ పర్మనెంట్ గా పల్లె ప్రకృతి వనాలు, ప్లస్ ఎనర్జీస్ లో నర్సరీస్, నర్సరీ మొక్కలు, ప్లస్ స్కూల్లో మా పిల్లలను జాయిన్ చేసిన ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ చేసినాం. తర్వాత పిల్లలకు ప్లేట్స్ కావచ్చు, ఇంకా వాళ్ళకు షూస్ కావచ్చు, బట్టలు కావచ్చు ట్యూషన్ పెట్టి చేసినాం.
తర్వాత ముగ్గురు టీచర్లు పెట్టినాం మేము. ఒక అమ్మాయిని ఫస్ట్ పెట్టినాం, తర్వాత ఇంకో ముగ్గురిని టీచర్స్ గా అపాయింట్ చేసి మేమే జీతం ఇస్తాం ఓకే ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి. ప్లస్ లైట్స్, సెంట్రల్ లైట్స్ ఎక్కడ ఏర్పాటు చేసినాం, వీల్ లైట్స్ ఎక్కడ చేసినాం, ప్లేస్ తో సహా. శ్మశానం కూడా కరెంట్ లేకుండే, ఎస్సీ సంబంధాలతో సహా కరెంట్ లేకుండే, వీధి అక్కడ కూడా లైటింగ్స్ పెట్టించారు పెట్టించాం. అక్కడ కూడా అక్కడ లేకుండే అంత ముందు మాక్సిమం ఎక్కడ ఉండే అసలు తక్కువ, విలేజ్లలో మాత్రం తక్కువ. అక్కడ కూడా పెట్టించినాం. తర్వాత ట్రాక్టర్ కొన్నాం గ్రామ పంచాయతీ. తర్వాత పర్మనెంట్ మైకులు, టెంట్ ఒకటి కొన్నాం, ఒక రెండు కాకుండా. సపరేట్ గా ఫాగ్ మిషన్, టెంట్, చైర్స్, ఫర్నిచర్ సపరేట్ గా తీసుకున్నాం. రోడ్లు, సీసీ రోడ్లు ఎక్కడ వేసినాం మేము ఊళ్ళో. సర్పంచ్ 5 years లో చాలా డెవలప్మెంట్. తర్వాత కమ్యూనిటీ టాయిలెట్ కట్టినాం, బైకుంఠం కట్టినాం, శ్మశానం కట్టినాం, మహిళా భవనం కట్టినాం, సిగరెట్ షీట్ కట్టినాం. తర్వాత మట్టి ఫార్మేషన్, తర్వాత ఇంకుడు గుంతలు, తర్వాత స్కూల్లో టాయిలెట్స్ కట్టినాం. ఓపెన్ వెల్స్ కి రోడ్ సైడ్ ఫెన్సింగ్ చేసినాం సెక్యూరిటీ గా. ప్లస్ క్రీడా ప్రాంగణం కట్టినాం స్కూల్లో, కాంపౌండ్ కట్టినాం స్కూల్ కి. తర్వాత ఇంకా కూతుల వనం అన్నప్పుడు, ప్లస్ మా పల్లె ప్రకృతి, ప్లస్ ఇంకా సోషల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఎన్ని యాక్టివిటీస్ చేసినాం. మ్యాక్సిమం చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే చేసే పనులన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకురావడం కావచ్చు, వేరే డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ అన్ని యాక్టివిటీస్ రాయడం జరిగింది ప్రతి ఒక్కటి. ఎవ్రీ యాక్టివిటీస్ 5 years చేసినాం. తర్వాత సోషల్ అంటే పోలీసుల ద్వారా సొసైటీ అంటే ఒక్కొక్క యాక్టివిటీస్, చైతన్య కార్యక్రమాలు గ్రామంలో. తర్వాత LIC వాళ్ళతోటి ఇన్సూరెన్స్ కోసం, ప్లస్ NSS స్టూడెంట్స్ తోటి, బ్యాంకర్స్ తోటి లింకేజ్లు. అవే కాకుండా ఇంకా ఊళ్ళో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం. ఈ పిల్లలు టీచర్లు పెట్టి స్కూల్లో డొనేషన్స్, రింగ్స్, ఆశా సెంటర్ లేకుండా ఇంతకుముందు ఆశా సెంటర్ చెత్త కుండీ పెట్టించినాం. ఇది ఎనర్జీ పనులు. తర్వాత మెడికల్ క్యాంపులు పెట్టించినాం ఊళ్ళో. ఓకే మన జడ్జి, మన డిస్ట్రిక్ట్ జడ్జి అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఇది మన NIT వరంగల్ పిల్లలతోటి క్యాంప్ పెట్టించినాం అవేర్నెస్ క్లీన్ అండ్ గ్రీనరీ మీద. ప్లస్ చనిపోయిన వాళ్ళకి కూడా సపోర్టింగ్, అప్పుడు ఎమ్మెల్యే తోటి, అప్పుడున్న MLAs తోటి కొంత ఫండ్ సాయం చేయించడము, ఓదార్పు లాగా మేము సహకరించడం ఊళ్ళో చనిపోతే. ఇట్లా చాలా ఉన్నాయి యాక్టివిటీస్. ఇంకా కరోనా సమయంలో ఆల్మోస్ట్ ఒక 50 days 50 member కరోనా పేషెంట్స్ కి ఎవ్రీ డే ఫ్రీ మీల్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ప్రతి పూట ఎగ్, వాళ్ళకు మధ్యాహ్నం చికెన్, మటన్, సాయంత్రం ఎగ్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ విత్ మెడిసిన్. 50 days చేసినాం. అసలు ఇది మాకు బెస్ట్ మెమరీ ప్రోగ్రామ్. ఇదే ఇన్ని ప్రోగ్రామ్ చేసిన ఇది ఒకటి. ఒక్కరే ప్రాణం ఒకటి కాపాడుకున్నాం ఊళ్ళో. ఎవరి వాళ్ళని క్వారంటైన్ పెట్టి, ముగ్గురు స్టాఫ్ స్టూడెంట్స్, మా స్టాఫ్ ముగ్గురు, ఇద్దరు బయట పిల్లలు మా వాళ్ళే. 5 గ్రామ పంచాయతీలో వండించినాం. మళ్ళీ ఎక్కడ కాదు, ఫుడ్ అంతా తీసుకొచ్చి వండించి ఇంటికి పోయి ఇవ్వడం. ఈ అబ్బాయి మాస్టర్, ఆయన పెట్టి వండించుకుంటా 50 days చేసినాం. సెకండ్ ఫేజ్ లో ఇది బెస్ట్ ప్రోగ్రామ్ మాకు. ఇదే బెస్ట్ ప్రోగ్రామ్. ఇంటికి అంచి సప్లై ఇక్కడ, ప్లస్ గ్రామ పంచాయతీ మటన్, చికెన్ ఎనీ టైం. ఎందుకంటే నాన్ వెజ్ ఇస్తే ఇమ్యూనిటీ ఉంటుంది అని చెప్పి వాళ్ళకు ఇమ్యూనిటీ కోసం ప్రతిరోజు మార్నింగ్ ఎగ్, సాయంత్రం ఎగ్, మధ్యాహ్నం మాత్రం నాన్ వెజ్, మళ్ళా బిర్యానీ. అట్లా చుట్టుపక్కల ఎవరు చేయలేదు నాకు తెలిసి. ఇది మా లైఫ్ లో బెస్ట్ ప్రోగ్రామ్. ఒక సర్పంచ్ గా మాకు తృప్తి ఇచ్చిందంటే, మా ఊళ్ళో మీరు ఎవరు అడిగినా కరోనా అప్పుడు ఏం చేసిన సర్పంచ్ జస్ట్ మీరు ఇట్లా అడగండి, అందరు ఈజీ చెప్పేస్తారు. గ్రేట్ ప్రోగ్రామ్ అది. మాకు అన్ని కన్స్ట్రక్షన్ అందరు చేస్తారు, కానీ కష్టకాలంలో ఇట్లా పార్సల్ తీసి ఎవరు వాళ్ళకే. ఇంట్లో 5 ఉంటే 5కి, 3 ఉంటే 3కి, ఎవరు వాళ్ళకే. ఎవ్రీడే 3 times అట్లా వాళ్ళని కాపాడుకున్నాం. ఇట్లా చేసేద్దాం ఎవరికైనా ఉండదా మామూలుగా సర్పంచ్ డొనేషన్స్ మళ్ళీ మేము తెచ్చుకుంటా. మాదొక 2 lakhs వచ్చినాకో అలా 10-20,000 మాది, కానీ మిగతా 1 lakh ఇవ్వో. డొనేషన్ అయినా పర్లేదు, కానీ ఈ సేవలు కరెక్ట్ చాలా ఉపయోగపడుతుంది జనాలకి. వాళ్ళ స్పాన్సర్స్ కూడా ప్రతిదీ వీడియో చేసి వాళ్ళ గ్రూప్ పెట్టడం. ఇలాంటి స్పాన్సర్స్ కరోనా టైంలో స్పాన్సర్స్ కొంత ఎవరు ఇచ్చింది వాళ్ళు తీసుకున్నాం. ఇట్లా బియ్యం తీసుకున్నాం, అంటే సరుకులు తీసుకున్నాం, ఇట్లా మీటింగ్ పెట్టి అందరికి ఇచ్చినాం. సూపర్. నిజంగా ఒక బుక్ మొత్తం బైండిల్ నిండిపోయింది. అంబేద్కర్ గారు, గాంధీ జయంతి, అంటే మనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ అలాంటివి కూడా సర్పంచ్ గా జెండా వందన కావచ్చు, ఇంకా అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, MRO ప్రోగ్రామ్స్, రెవెన్యూ స్వతంత్ర ప్రోగ్రామ్స్, ప్లస్ ఐక్య అంటే గవర్నమెంట్ మన ఐక్య సెంటర్స్, కళ్ళకు సంబంధించిన ఐ క్యాంప్స్.
మెడికల్ డిపార్ట్మెంట్. గ్రామ సభలు పర్టికులర్గా ఎప్పటికప్పుడు మనం ప్రజలతోటి. సూపర్ అన్న నిజంగా. అంటే కరోనా టైంలోనే అప్పుడు చేసింది సర్పంచ్. కరోనా టైంలో మాకు 19 నుంచి 24 అంటే ఎగ్జాక్ట్ గా 21 నుంచి స్టార్ట్ కదా. అవునవును. మేము 19 ఛార్జ్ తీసుకున్నాం. మా బతుకున్న చేయలే కావచ్చు, లేదా ఇంకా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, మాకు కలెక్టర్స్ విజిట్ అప్పుడు. అవును, స్టేట్ వచ్చిన సెంటర్ నుంచి కూడా వచ్చిండు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి. ప్లస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ దగ్గర ఫండ్స్, పదరాశ్వరి కరెన్సీ గారి, అప్పుడు రాజయ్య అందరి దగ్గర కూడా వెళ్ళి, కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి స్పెషల్ ఫండ్స్ తెచ్చుకున్నాం మేము. ఒక గ్రామ పంచాయతీలే కాకుండా బయటకు వెళ్ళి తీసుకొచ్చినాం. పల్లె ప్రగతి కార్యక్రమాలు ఇక్కడ, పల్లె ప్రగతి అన్ని కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసినాం ఇక్కడ. ఊళ్ళో శానిటేషన్ కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు, అది రైతు బంధువుల దశ ఉత్సవాలప్పుడు గవర్నమెంట్ అన్ని మాతాలే. అక్కడ శ్రీరామనవమి అక్కడ ఇంతకుముందు లేకుంటే అక్కడ శివ కళ్యాణం స్టార్ట్ చేసినాం. అసలు రంజాన్ లేకుండా మన పీరియల పండుగ జరిపించినాం. వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ పిలుచుకొచ్చి క్రిస్మస్ జరిపించినాం. అన్ని పండుగలు ఉన్న రోజులు కూడా ఇవ్వాలి కదా. ప్రతి మతాన్ని చర్చి కావచ్చు, ఇది భద్రాచలం, ఇక్కడ రంజాన్ అప్పుడు ముస్లిమ్స్ తోటి చేసినాం. ఇక్కడ బ్రహ్మాండంగా చేసినాం. ఏది తక్కువ బోనాల పండుగ, వినాయకం పండుగ అన్నిటి దగ్గర. ఇక్కడ టెంపుల్స్ కట్టుకోవడం కూడా సహకరించినాం. శివాలయంలో ప్లస్ ఇక్కడ యాదవుల్లో టెంపుల్ కట్టుకున్నారు. ప్లస్ ఇది రామాయ ఒక కమిటీ చేసినాం. గ్రామంలో టెంపుల్ ఉంటే ఒక కమిటీ, అందులో కమిటీ లేకుండా కమిటీ ఫార్మేషన్ చేసి కమిటీ ద్వారా లక్షల రూపాయలు కలెక్షన్ చేసి ప్రోగ్రామ్ చేసినాం. ఇప్పటికి సేవింగ్ కూడా 6 లక్షల రూపాయలు ఇంకా అకౌంట్ లో. అంత కమిటీ లేకుండా మేము వచ్చిన తర్వాత టెంపుల్ కంప్లీట్ టెంపుల్ కంప్లీట్ చేసినాం. ధ్వజస్తంభం పడిపోయిండే. జగన్మోహన్ శర్మ గారని స్టేట్ ప్రెసిడెంట్, వారి ఆధ్వర్యంలో పెద్ద భారీ ఎత్తున ఒక 15 లక్షలతోటి పెద్ద పండుగ చేసినాం. కార్యక్రమాలు ఇది అంటే అందరికి మెమొరబుల్ గా అమౌంట్ వేసినాం అందరికి చేసి, ప్రతి డోనర్స్ కి ఒక 30 lakhs వరకు కలెక్ట్ చేసినాం. టెంపుల్ కింద మామూలుగా టెంపుల్ దగ్గర అంటే టెంపుల్ ఉంది, ధ్వజస్తంభం పెట్టాం, రాతి ధ్వజస్తంభం పెట్టాం, పడిపోయింది అన్నట్టు. ఇది బొడ్రాయి ఫెస్టివల్, బొడ్రాయి పండుగ. అది కూడా మీ ఆయంలో జరిగిందా? అంతకుముందు జరిగింది. తిరుమాస చేసింది, డెకరేషన్ గ్రానైట్ అవన్నీ లేకుండే. ఇది అక్కడ పండుగ దగ్గర ఫెస్టివల్, కుంకుమ పూజ ఇట్లా భక్తులందరితోటి అలా ప్రోగ్రామ్స్. సూపర్ అండి, చాలా కార్యక్రమాలు చేశారండి నిజంగా. ఇది దయస్తంభం పల్లరాయకుడి గారు వచ్చినప్పుడు ప్రోగ్రామ్ కి ఇది దయస్తంభం నిలబెట్టినట్టు. రాజస్తంభం 2 పడిపోకుండా మా ఆధ్వర్యంలో చేసినాం. అప్పుడు కట్టేది పడిపోయింది అన్నట్టు. రాతిదిగా పర్మనెంట్ చేసినాం. ఒక 13 lakhs ప్రోగ్రామ్ అది. ఎంత ఎమ్మెల్యే రాజేంద్ర చేసినాం, కనీసం ఎమ్మెల్యే చేసినాం. అటు తర్వాత ఈటల రాజేంద్ర కూడా వచ్చింది ఇక్కడికి ఆ రోజు. అవునా? ఈటల రాజేంద్ర కూడా వచ్చింది. మేడం థ్యాంక్ యూ. మొత్తం మీద థ్యాంక్ యూ. ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ చాలా. అలాగే మీరు కూడా డెవలప్ అవ్వాలి. మీరు కూడా మీడియా ద్వారా, ఛానల్స్ ద్వారా మీరు కూడా మంచి స్థాయికి వెళ్ళాలి. సో నేను మీకు కూడా ఖచ్చితంగా మీరు